చాలా పెద్ద నేరంగా భావిస్తుంటారు. అలా తల్లి కూతుళ్ళు చేయరు కదా. ఎక్కడికి వెళ్ళుంటారు? ఫోన్ చేసి కనుక్కుంటాను. నా అంతట నేనే సునామీ నా వైపుకు తిప్పుకున్నట్టు అవుతుందే. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళని, ఏమైనా చేసుకొని కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు. చాలా తలనొప్పిగా ఉంది. వేడివేడి కాఫీ చేసి ఇవ్వడానికి ఒక్కరు కూడా ఇంట్లో లేరు. వేళ్ళేమాడంలో నన్ను అడిగితే పొద్దున్న లేవగానే ఒక బౌల్ నిండా కాఫీ చేసి ఫ్లాస్క్ లో పోసిపోతే ఎప్పుడు పడితే అప్పుడు తాగుతాను కదా. ఈ భద్రావతి అనుకున్నది అనుకున్నట్టు జరగాలనే భ్రమలో నాకు బుద్ధి చెప్పాలనే బయటికెళ్ళుండొచ్చు. నన్ను తక్కువ అంచనా వేశారు. సకల కళా వల్ల భుణ్ణి నేను. అన్ని కళలు తెలిసిన వాణ్ణి. కాఫీ చేయడం పెద్ద మ్యాటరే కాదు. కావాలంటే కాస్త ఎక్కువ చేసి భద్రావతికే ఇస్తాను. కాఫీ అంటే ఇలా ఉండాలి భద్రావతి అని చెప్తాను. నేను చేస్తాను. భలే మంచి రోజు, పసందైన రోజు. ఈ ఇంట్లో వస్తువుల్ని కూడా తన మాటలే వినేలా చేసుకుంది భద్రావతి. వసే, నేను వెలిగిస్తే వెలగవా? వెలగవే, వెలుగు వెలుగు. వెలిగింది. పాలు. ఇప్పుడు పాలు కావాలి. పాలు ఎక్కడ పెట్టుంటుంది? ఇక్కడెందుకుంటాయి నా పిచ్చి గాని? ఫ్రిడ్జ్ లో ఉంటాయి. అమ్మయ్యా, భలే మంచి రోజు, పసందైన రోజు. ఈ ఆడోళ్ళు రోజంతా కిచెన్లో ఎలా ఉంటారో అర్థం కావట్లేదు. పాపం ఇలా నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు వస్తాయి కదా. ఈ పాలు మరిగే లోపు టైం పడుతుంది. అంత లోపల ఒక ఆట ఆడేద్దాం. ఇదేంటండి, మా లక్ష్మి వాళ్ళ ఇంటి ముందు ఆపారు? బహుశా ఎదురుళ్ళు అమ్ముతున్నారేమోనే. లేదు మేడం, మీరు కొనబోతున్న ఇల్లు ఇదే. ఏంటి, ఈ ఇల్లా? ఒకసారి చెక్ చేసుకోండి, ఆపోజిట్ ఇల్లేమో. అయ్యో లేదు మేడం, నేను చెప్తున్నాను కదా, అమ్మకానికి ఉన్నది ఈ ఇల్లే. ఏమయ్యా, ఎందుకు మాకు కట్టుకథలు చెప్తున్నావు? మరి ఇంత పచ్చి అబద్ధాలా? అయినా నేను నీకు చెప్పాను కదే, ఇతను మనకి పంగనామాలు పెట్టాలని చూస్తున్నాడని. నీకు ఇప్పటికైనా అర్థమైందా? ఇతన్ని ఆధారాలతో సహా పోలీసులకు పట్టించాలి, ఇంకెవరికి అబద్ధాలు చెప్పకుండా. అయ్యో ఏం మాట్లాడుతున్నారు మేడం? ఇంటి ముందుకు తీసుకొచ్చి ఇల్లు చూపించినా కూడా ఇంకా మోసం అంటారేంటి? ఇదే ఇల్లు అమ్మకానికి ఉంది. పేపర్లో యాడ్ ఇచ్చింది కూడా ఈ ఇంటి గురించే. ఈ ఇంటి ఓనర్ ఇల్లు అమ్మాలనుకుంటున్నారు. నేను చెప్పేది నిజం మేడం, ఇందులో ఎలాంటి మోసం లేదు. అడ్డంగా దొరికిపోయానని భయపడుతున్నావా? ఇలా అబద్ధాలు చెప్పి ఇల్లులు అమ్మించడమేనా మీ పని? నీ వెనకాల ఇంకెంతమంది ఉన్నారో చెప్పు, అందరినీ కలిపి ఒకేసారి జైల్లో తోయిస్తాను. థ్యాంక్ యూ. తాగు. ఓకే ఓకే, అదే మా వదిలి చేసిన కాఫీ తాగితే జనాలు మైమరిచిపోతారంతే. అవునా? అయితే నేను 24 ఏళ్ల కిందే మైమరిచిపోయానులే.
అయ్యో అలా అంటారేంటండి?